కక్ష సాధింపు అంటారు చూడండి. కక్ష సాధింపు ఎలాంటి వాటిలోనైనా బయటపడుతుంది. అందుకనే మన దేవుడు చెప్పే మాట ఏంటంటే, యెహోవాని రుచి చూడండి, ఆయన ఎంత టేస్ట్గా ఉన్నాడో రుచి చూడండి, ఎంత మాధుర్యంగా ఉన్నాడో రుచి చూడండి. మనం రుచి చూస్తే ఈ లోకం మనకి చేదు అనిపిస్తుంది. దేవుడు మనకిచ్చే మాధుర్యాన్ని ఎవరివ్వలేరు, ఎవడివ్వలేడు. ఈ లోకంలో ఎవడివ్వలేనిది దేవుడిస్తాడు. అందుకని ఆ దేవుణ్ణి మనం రుచి చూడాలండి. రుచి చూడండి ఒకసారి. రుచి చూస్తే ఆయనలో ఉన్న నీతి ఎలాంటిదో తెలుస్తుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధత ఎలాంటిదో తెలుస్తుంది, ఆయనలో ఉన్న యథార్థత ఎలాంటిదో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఎలా ఉంటాం ఏమండి, ఎలా ఉంటామో తెలుసా? ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యోబు దేవుణ్ణి రుచి చూచాడు. ఎంత రుచి చూచాడంటే, ఏమండి, మన పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు యథార్థవంతుడును నీతిమంతుడునై, ఏమండి, ఇంకా కొన్ని పదాలు రాశాడు. అంటే నేను మెయిన్ 2 పదాలే తీసుకున్నా. అతడు యథార్థవంతుడు, అతడు నీతిమంతుడు. ఏమంటే 2 పదాలు తీసుకున్నా. ఈ యథార్థత, ఈ నీతి అనేది ఇతను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? భూలోకంలో ఎవడు ఇవ్వలేదు, దేవుడు దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. దేవుడిచ్చాడు అతనికి ఆ యథార్థత, ఆ నీతి అనేది. అతడు ఆ ఊజు దేశం అంతటిలో గొప్పడు, బహుధనవంతుడు. ధనవంతుడు కాదు, బహుధనవంతుడు. అతనికి ఉన్న ఆస్తి ఎవడికి లేదు ఆ దేశంలో, అంత ధనవంతుడు. అతని దగ్గరికి సాతాను చాలా సార్లు వెళ్ళి పదార్థంగా చూశాడు. వెళ్తే అతడు ఇంటి తలుపు కాదు కదా, ఇంటి ద్వారబంధం దగ్గరికి కూడా నుంచలేకపోయాడు. ఎందుకు నుంచలేకపోయాడంటే, దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడు. నీతిమంతుల గుడారం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. దేవుని కంచె నీతిమంతుల గుడారం మీద ఉంటది. ఎలాగ ఇక్కడ దేవుడు ఈ యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు. సాతాను ఎన్నో బాణాలు వేసాడు. అసలు సాతాను ఎన్ని బాణాలు వేసినా యోబుకి కాదు కదా, ఆ ఇంట్లో గొర్రెకి కానీ మేకకు కానీ తగలలే. చూడండి, పొలానికి కానీ తగలలే. అతనికి సంబంధించిన వాటిల్లో దేని మీద అతను పనిచేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడంటే, దేవుడు అతను